హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే చికెన్ చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్, ఆలుగడ్డ, ఒక 2 ఆలుగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు కర్రీ చాలా బాగుంటుంది. మట్టి కుండలో చేసిన. ఆల్రెడీ ఇక్కడ కుండ పెట్టేసుకున్నాను. నేను కుండలో స్టవ్ కూడా ఆన్ చేసేసి పెట్టుకున్నా. ఇది మట్టి కుండ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటా. చికెన్ కూడా మంచిగా 3 సార్లు కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, టమాటా అన్నీ కోసేసి తయారుగా పెట్టుకున్నా. ఇప్పుడైతే కూర చేస్తే చూడండి. ఇప్పుడైతే ఒక 3 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఇట్లా ఏం చేసుకోవాలి. ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఎగిపోయింది. ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసి మంచిగా ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా నూనెలో. ఇప్పుడైతే ఇలా ఆలుగడ్డలు వేసేస్తున్నా. ఆలుగడ్డలు వేసేసి ఇలా కలుపుకోవాలి. ఆలుగడ్డలు కూడా మంచిగా ఇలా ఉడికిపోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మూత తీసేసి ఇక చికెన్ చూడండి ఎంత బాగైంది. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కారం, రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. వేసేసి కలిపేసుకోవాలి. టమాటాలు ఒక 3 టమాటాలు చిన్నవి. తర్వాత ధనియాల పొడి చెంచా, జీలకర్ర పొడి ½ టీ స్పూన్, ఇవన్నీ వేసి మంచిగా ఇట్లా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఇది మంచిగా ఉడకనియాలి. ఫ్రెండ్స్, కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నా నేను. టమాటా వేసేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నా. మీకు దూరంకేం చూపిస్తున్నా. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కదా, వాటర్ అయితే వేసుకోవాలి. ఆలుగడ్డ ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకోవాలి. మీకు దగ్గర నుంచి మొత్తం ఉడికినాక చూపిస్తాను చూడండి. చికెన్ ఎప్పుడైతుందని ఈమె చికెన్ చూసి ఈమె చికెన్ వాసన చూసి చికెన్ కావాలని చెప్పి వీడియోలో కురుకొచ్చేసింది చూడండి. చికెన్ కావాలా? మన ఆడియన్స్కి ఏం చెప్తావు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా నాన్నకి కూడా సపోర్ట్ చేయండి. మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజన వేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. అయితే ఏంటంటే రేపు కానీ ఎల్లుండో వీడియో చేస్తా ఒకటి. మా ఇంట్లో టబ్బులలో నేను అదేంటంటే పసుపు వేసిన అనమాట. పసుపు వేసి సంవత్సరం అయిపోయింది. అది పసుపు తీయాలి. ఎంత వెళ్తుందో అది ఆర్గస్ట్ చేస్తా. రేపైనా ఎల్లుండైనా ఆ వీడియో చూడండి మీరు. ఇప్పుడైతే ఇది పుదీనా వేసేసుకొని ఇదైతే కూర అయితే దించేసుకొని తిని చూపిస్తాను. చాలా టేస్ట్గా, చాలా కలర్ఫుల్గా అయింది. చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర అయితే వేసుకుంటున్నా. ఓకేనా? ఇదైతే కూర చూడండి ఎంత కలర్ఫుల్గా అయింది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రాబ్లేసి నా మన్మర అయితే ఎప్పుడెప్పుడు అని చూస్తుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మనమరాలకైతే తినిపించేసిన కూర అయితే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఆలుగడ్డ చాలా బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.